హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఏంటి అందరం రెడ్ డ్రెస్ వేసుకొని ఇలాగ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదండి ఈరోజు. అందుకని చెప్పేసి పబ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. అసలు అది అక్కడ ఎట్లా ఉంటది ఏంటి అనేది మరి చూసేద్దామా వెళ్ళి. రెడీయా ఫ్రెండ్స్? రెడీ. మరి అక్కడికి వెళ్ళి కలుసుకుందాం, వచ్చేసేయండి. ఇదిగోండి, పబ్కి అయితే వచ్చేసాము. లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది పెద్ద క్యూ ఉందండి. బయట అయితే చెక్ ఇన్ చేస్తున్నారు. లోపల వచ్చిన తర్వాత ఇట్లా మనకు ఒక ట్యాగ్ వేస్తారు చేతికి. ఈ ట్యాగ్ ఉంటేనే లోపలికి ఎలో చేస్తారు. ఈ ట్యాగ్ వేయించుకొని ఇంకా లోపల ఎలా ఉందో చూపించేస్తాను. ఫస్ట్ టైం అండి మేము కూడా పబ్కి రావటము. ఫ్రెండ్స్ మేము ఫ్యామిలీతో వచ్చామండి. ఇక్కడ మేము ఒక టేబుల్ ని రిజర్వేషన్ చేసుకున్నాము. ఇక్కడ మాకు ఒక స్లాట్ లాగా ఇచ్చారు, చూసారా? మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నాము. సరదాగా అట్లా డాన్సులు వేసుకొని అలసిపోయి వచ్చి ఇలా కూర్చోవచ్చు, లేదంటే కబుర్లు చెప్పుకోవచ్చు. ఇట్లాగా అందరికి బుక్ చేసుకొని ఇట్లాగైతే ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ ఒకసారి ఈ పబ్ అంతా ఎలా ఉందో ఒక లుక్ వేసేసేయండి మొత్తం కూడా. ఇక్కడ నా వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది కదా మీ అందరికి, గమనించారా? నా వాయిస్ ఏనండి అది. నాకు కొంచెం బాగా జలుబు చేసింది అనమాట. కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగలేదు ఈ వీడియో చేసే టయానికి. కోల్డ్ కాఫ్ అయితే ఎక్కువ ఉందండి, అందుకే కొంచెం నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. ఎవరు ఏమనుకోకుండా ఈ వీడియో చూసేసేయండి. ఇదిగో లోపల చూసారు కదా, మొత్తం ఇలా ఉంటది. ఒక స్క్రీన్ కూడా ఉందండి, ఆ పక్కనే డీజే కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇట్లాగా ఈ సోఫా రో ఉంది, చూసారు కదా? ఇలా కూడా బయట ఇలా కూర్చోవచ్చు అనమాట. హాల్లో వేస్తారు. మేము తీసుకుంది ఒక స్టెప్ పైకి ఉంటదండి, కొంచెం దూరంగా ఉంటది. ఇది ఏంటంటే మరీ దగ్గరగా ఉంటదని చెప్పి అటు పక్కది స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇదైతే కొంచెము ఆ డీజే సౌండ్స్ కి కొంచెం దూరంగా ఉంటామని ఇక్కడైతే తీసుకొని కూర్చున్నామండి. ఇక్కడ నుంచి మా డాన్సులు మేము ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాము. అలాగే ఈ డాన్స్ వేసే వాళ్ళలో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి, వాళ్ళకి చెప్పామనుకో ఒక పెద్ద గ్రీటింగ్ కార్డ్ లాగా పెట్టుకొని వచ్చి వాళ్ళకి బర్త్డే విషెస్ తెలుపుతారనమాట. అలా కూడా ఇలా ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక అమ్మాయి డాన్స్ వేసిందండి. ఫేస్ కు చూసారా? వ్యాలంటైన్ లవ్ సింబల్ లాగా మాస్క్ లాగా పెట్టుకొని డాన్స్ అవి వేశారనమాట. అసలు ఇలా దగ్గరగా ఫస్ట్ టైం అండి చూడటము. ఇక్కడ వచ్చేసి ఆల్కహాల్ మోక్టైల్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. మేమైతే మోక్టైల్స్ తాగామండి. ఆల్కహాల్ జల్ అయితే మేము ఎవ్వరం వెళ్ళలేదు, మాలో ఎవరికి అలవాటు కూడా లేదు. మరి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పబ్బులకి ఎందుకు వెళ్ళడం అనే కదా మీ క్వశ్చన్. మరి అసలు ఎట్లా ఉంటది, ఎలా ఎంజాయ్ చేస్తారు, లైఫ్ లో ఒక్కసారన్నా వెళ్ళి చూడాలి కదండి. అలా అనుకొని వెళ్ళి చూసాము. ప్రేమ అనే 2 అక్షరాలు ఒక మధురం. అది ఎలాంటి వారినైనా జీవితంలో ఏదో ఒక క్షణంలో ఆ అనుభూతిని పొందేలా చేస్తుంది. కులం, మతం, జాతి ఏమి ఎరుగనిది ఒక ప్రేమ మాత్రమే. ఈ ప్రేమికులకి ఫిబ్రవరి నెల ఎంత ప్రత్యేకమో. ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు ప్రేమికులందరికీ ఒక పెద్ద పండగే కదండి. అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో మీలో ఎవరికైనా తెలుసా? దీని వెనుక ఒక డార్క్ సైడ్ ఉంది, ఒక డార్క్ రియాలిటీ. యూరప్ లో మొదలైన ఈ కథ అసలు ఏంటా అని తెలియకుండా మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదండి. చాలా మందికి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళకైతే నేను ఈ స్టోరీ చెప్తున్నాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? పూర్వం రోమ్ నగరంలో వ్యాలంటైన్ అనే ఒక పెద్ద ఆయన ఉండేవాడంటండి. ఆయన మనుషుల మధ్య ప్రేమ ఉండాలని, అందరు కలిసి ఉండాలని కోరుకునేవాడంట. కానీ ఆ నగరం రాజు ఉంటారు కదండి, ఆ రాజుకు మాత్రం ప్రేమన్నా పెళ్ళన్నా విపరీతమైన ద్వేషం అంటండి. అసలు ఆ రాజు ఉద్దేశం ఏంటంటే, మగవారు ప్రేమ పెళ్లి అనే వలలో పడితే అతని బుద్ధి బలం 2 తగ్గిపోతాయని, యుద్ధం చేసే సైనికుడికి బంధాలు ఉంటే అతడు బలహీన పడిపోతాడని, అందుకే తన సైనికులు ఎవ్వరు పెళ్లి చేసుకోకూడదని కఠినమైన ఆజ్ఞ అయితే జారీ చేసేసాడంటండి. కానీ వ్యాలంటైన్ కి ఇది అస్సలు నచ్చలేదంట. ప్రేమించిన జంటలకి రాజుకు తెలియకుండా రహస్యంగా పెళ్లిళ్ళు చేసేవాడంటండి. ఎప్పుడైతే ఈ విషయము రాజుకు తెలిసిందో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ రాజు వ్యాలంటైన్ ని బంధించి సరిగ్గా ఇదే రోజు ఫిబ్రవరి 14వ తారీఖున ఉరి తీయమని ఆజ్ఞాపించాడంట. ఆయన చనిపోయాక ఎవరికైతే వ్యాలంటైన్ సీక్రెట్
ఎంతమందిగా పెళ్లిళ్ళు చేశాడో ఆ జంటలన్నీ ఆయన త్యాగానికి గుర్తుగా ఈ వ్యాలంటైన్స్ డేని సెలబ్రేషన్ గా చేసుకోవటం మొదలు పెట్టారండి. ఇలా రాను రాను ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా మారిపోయింది. మనం ఇవాళ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఈ రోజు వెనుక ఒక వ్యక్తి ప్రాణత్యాగం ఉంది. వ్యాలంటైన్స్ డే అంటే కేవలం గిఫ్ట్లు ఇచ్చుకోవడమే కాదండి, ఒకరి కోసం ఒకరు నిలబడే గొప్ప త్యాగానికి గుర్తని అర్థం. ఇదండి స్టోరీ. ఇంకా దీని గురించి అయితే చాలా రకరకాలుగా చెప్పారులే, కానీ మీ అందరికి అర్థమయ్యేటట్లు సింపుల్ భాషలో అయితే నేను చెప్పేశాను. మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ ఫిబ్రవరి 14th అయితే సెలబ్రేషన్ చేసుకోలేదండి. దానికి ముందు రోజు 13వ తారీఖున ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము, ఫ్రైడే రోజున. ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే ఈవినింగ్ మాకు ఒక బర్త్డే పార్టీ ఉందండి, దానికి వెళ్ళాలి. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా సాటర్డే ఈవినింగ్ అయ్యో పార్టీలు ఉన్నాయి, మాకు కుదరదని చెప్పారని ఇంకా మేము ఫ్రైడే రోజు ఈవినింగ్ పెట్టేసేసుకున్నామండి. అసలు ఎట్లా ఉంటది ఏంటని అని చెప్పేసి చాలా ఉత్సాహంతో అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారా, నేను మా ఆయన కలిసి ఒక స్టెప్ అయితే వేసాము. ఎలా ఉందో చూసేసేయండి. నాకేదో పెద్ద డాన్స్ వచ్చేదానిలాగా మా ఆయనకి అయ్యో 2 స్టెప్లు చూపిస్తున్నా చూసారా. ఇంకా అట్లా అయిపోయాక ఇట్లాగా వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా డాన్స్లు అయితే వేసేసుకుని ఎంజాయ్ అయితే బాగా చేసామండి ఆ రోజు. ఇంక ఇక్కడ మేము డాన్సులు వేసి వేసి అలిసిపోయి కాసేపు వచ్చి ఇట్లా రిలాక్స్ అవుదామని చెప్పేసి మా సీట్లలోకి వచ్చేసి ఇలా కూర్చున్నామండి. వెయిటర్ వాళ్ళు వచ్చేసేసి మేము మాక్టైల్స్ తాగాం కదా, ఒక రౌండ్ అయిపోయింది మాక్టైల్స్, ఇంకా అవి తీసుకొని వెళ్ళారు. మళ్ళీ ఇంకో మాక్టైల్స్ వేసి తెచ్చుకొని తాగుతా ఇంకా అట్లాగా రిలాక్స్ అవుతా అలా కూర్చొని కొంచెం సేపు కబుర్లు అయితే చెప్పుకున్నామండి. ఇక్కడ మాక్టైల్స్ లో కూడా ఫ్లేవర్స్ చాలా బాగున్నాయండి. ఆరెంజ్, పైనాపిల్, అన్ని ఫ్రూట్స్ లో మిక్స్డ్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. ఇక్కడ చూసారండి మా వాళ్ళు బాగా రెచ్చిపోయి ఆడుతున్నారు. గ్రూప్ డాన్స్ అంట, ఏందో ఎగురుతున్నారు, ఏందో జుంబారే ఆ జుంబరే అన్నట్టు అడవుల్లో ఎగురుతారు చూసారా, అలా ఎగురుతున్నారు. మధ్య మధ్యలో మన తెలుగు సాంగ్స్ కూడా పెట్టారండి. అసలు తెలుగు సాంగ్స్ పెట్టగానే మాకైతే ఒక రేంజ్ లో ఊపొచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇద్దరు అమ్మాయిల్లో టాప్ లేచిపోయింది సాంగ్ ఉంది కదా, బన్నీ గారు వేసింది, ఆ సాంగ్ అయితే పెట్టారండి. చాలా బాగా అనిపించింది. తెలుగు సాంగ్స్ రాగానే అదొక ఊపొచ్చేసింది మన తెలుగు వాళ్ళందరికి కూడా. మేమందరం చూసారా తెలుగు సాంగ్ కి ఎట్లా డాన్స్ చేస్తా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ స్టేజ్ మీద కూడా ఎక్కి డాన్స్ చేయొచ్చండి, చూస్తున్నారు కదా, స్టేజ్ ఎక్కి కూడా డాన్స్ వేస్తా ఉన్నారు. మమ్మల్ని కూడా వెళ్ళమన్నారు కానీ మాకు ఈ కింద వరకు చాలే అని చెప్పేసి కిందే ఉన్నాం కానీ పైకైతే ఎక్కలేదండి. చాలా మంది గర్ల్స్ అయితే పైకి కూడా ఎక్కి డాన్స్ వేశారు. చూసారు కదండి మేము పబ్ లో ఎట్లాగా ఎంజాయ్ చేసాము ఏంటని అనేది అయిపోయిందండి. ఇది నైట్ పూట 10కి ఓపెన్ అయ్యి మళ్ళీ నైట్ మిడ్ నైట్ 2కి క్లోజ్ అనమాట. ఇంకా 2కి అయిపోయిందండి. ఇక లైటింగ్ వేసారు కదా అని చెప్పి ఒకసారి మీకు మొత్తం ఇంకొకసారి వీడియో మొత్తం చూపిస్తున్నాను. ఇందాక నేను వచ్చేసరికి లైట్లన్నీ ఆగిపోయి వెలిగిపోతూ ఉన్నాయి కదా, అసలు ఎట్లా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను మీ అందరికి. ఆల్రెడీ ఇంకా కొంతమంది అయితే మ్యూజిక్ అయితే ఆఫ్ అవ్వలేదండి, ఆన్ లోనే ఉంది. చాలా మంది అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మేము కూడా వెళ్ళిపోదామని చెప్పేసి లాస్ట్ లో లైట్లు వేసారు కదా అని చెప్పేసి ఒక్కసారి వ్యూ అంతా మీకు చూపిద్దామని చెప్పేసి ఒకసారి తిరిగి మొత్తం చూపిస్తున్నానండి ఎట్లా ఉందో. పైన కూడా చూసారండి డిస్కో లైట్లతో భలే డెకరేషన్ అయితే భలే చేశారు, చాలా బాగున్నాయి. ఆ డిస్కో లైట్ల నుంచే కదండి మనకి అన్ని కలర్స్ చేంజ్ అవుతా ఆ పాటకు తగ్గట్టు రిథమ్స్ కి తగ్గట్టు ఆ లైటింగ్స్ షో అనేది మనకి చాలా బాగుంటా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఒక పెద్ద స్పీకర్స్ చూపిస్తున్నాను చూసారు, ఈ స్పీకర్స్ అండి ఇక్కడ నుంచే మనకి సాంగ్స్ అన్ని వినపడతా ఉంటాయి. అసలు ఆ వైబ్ అదంతా కూడా చాలా బాగుంటుంది.
బాగుంటది. ఇక్కడేనండి మనకి డీజే, అదిగో ఆయన డీజే కొడుతూ ఉంటాడు. అక్కడ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోవచ్చు కానీ మళ్ళీ ఎందుకు ఏమిట్లే అని చెప్పేసి మేము ఇంకా దూరం నుంచే వీడియో తీసేసుకున్నాము. మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చినాక ఏముంది ఇందులో పబ్బు పబ్బు అని కలవరిచ్చావు, ఇదేదో మనము కింద బేస్మెంట్ లో ఒక 2 స్పీకర్లు పెట్టి డాన్స్ వేసినట్టే ఉంది కదా అంటున్నారు. ఆయనకి ఏం తెలుసండి పబ్బు విలువ చెప్పండి. ఈ మగవాళ్ళందరూ ఇంతే కదా, చేసినంత సేపు ఎంజాయ్ చేసేసి ఏముంది అంటారు. ఆ రోజు ఈవినింగ్ పబ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ డే సాయంత్రం అంటే శనివారం సాయంత్రం మాకు ఒక బర్త్డే పార్టీ ఉందన్నాను కదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. నేనైతే బర్త్డే పార్టీ ఏమి పెట్టడం లేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళయి. కానీ ఇది నేను ఎందుకు పెట్టానంటే నాకైతే వీళ్ళ హౌస్ అయితే చాలా బాగా నచ్చిందండి. అసలు ఆ గోడ మీద పెయింట్ ఉంది చూసారా, అది కూడా తనే వేసిందండి డ్రాయింగ్ అయితే. అసలు తను ఆర్టిస్ట్ అన్నమాట, చాలా బాగా డ్రాయింగ్ వేస్తుందండి. అసలు నాకైతే ఈ ఇల్లు చూడగానే ఎంత బాగా నచ్చిందంటే కింద ఫ్లోర్ కూడా గ్రానైట్స్ తో వేసినట్లు మనకు ఒక ఇండియా కల్చర్ లాగా అనిపించిందండి. డెకరేషన్ కూడా చూసారా బాగా వేశారు. ఈ పెయింట్ కూడా తనే వేసిందంటే అసలు చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. అచ్చం బయట వేస్తారు చూసారా పెయింట్, అట్లా కొని పెట్టారనుకున్నానండి. తను చెప్పిందాక తెలియలేదు. అదిగో వాళ్ళ ఫ్యామిలీ అనండి, వాళ్ళ పిల్లలు ఇద్దరు, వీళ్ళ పిల్లలదేనండి బర్త్డే ఉందంటే ఈ నెలలో, అందుకని చెప్పేసి ఇద్దరిది కలిపి ఒకే రోజు చేసేస్తున్నారు. అసలు ఈ డెకరేషన్ కూడా చాలా యూనిక్ గా అనిపించిందండి నాకు. నేను ఎప్పుడు ఇట్లాగైతే ఏ డెకరేషన్ చూడలేదు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనిపించింది. పైన ఆ జెల్లీ ఫిష్లు అయితే నాకు ఇంకా బాగా నచ్చిందండి, చాలా యూనిక్ గా అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో అయితే తీసేసుకున్నాను. ఇదిగోండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇంక ఇట్లాగా పిల్లలకి విష్ చేద్దామని చెప్పేసి మా ఫ్యామిలీ అయితే వెళ్ళి అలాగా ఫోటో తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇంకా అట్లా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యారు. ఈ ఫుడ్ కూడా కింద బేస్మెంట్ లో పెట్టారండి. కొన్నేమో తనే ప్రిపేర్ చేసింది, ఐటమ్స్ ఏమో బయట ఆర్డర్ ఇచ్చేసారంటండి. చాలా బాగున్నాయి ఫుడ్ కూడా, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఆవకాయ బిర్యానీ అండి, నేను కొత్తగా టేస్ట్ చేశాను, అసలు చాలా బాగుందండి. ఆ మామిడికాయ పచ్చడితో అన్నం కలుపుకొని తింటాను చూసారా, అట్లా ఫీలింగ్ వచ్చేసింది. ఒక్కసారిగా మన ఇండియా గుర్తొచ్చేసిందండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా. ఇలా ఫుడ్ తినేసేసి ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ వెడ్డింగ్ డే ఉంటే కేక్ కటింగ్ కి వెళ్ళామండి. అక్కడ 12 అయిపోయింది. 12 తర్వాత ఇంటికి వెళ్ళాము. అసలు ముందు రోజు నైట్ 2 అయ్యిందా, మరుసటి రోజేమో 12 అయ్యిందా, ఆ నెక్స్ట్ డేనే శివరాత్రి. అసలు ఆ వరుసగా 3 రోజులు అయితే మాకు నిద్రే లేదండి. ఇదండి మేము చేసుకున్న ఫిబ్రవరి 14th సెలబ్రేషన్స్ అలాగే బర్త్డే పార్టీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఉంటానండి, బాయ్.